యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనని జనులకు చెప్పాను. అపవిత్రత నుండి లేదా అపరిశుద్ధత నుండి పరిశుద్ధత వైపు ప్రయాణం చేయాలి. రేపు యెహోవా అద్భుత కార్యములు చేస్తాడు అంటున్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను. ఆయన అద్భుతాలు చేయాలని, గొప్ప కార్యం చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు. అయితే మరి చేయొచ్చు కదా అంటే ఆయన అంటున్నాడు, నేను అద్భుతాలు చేయడానికి మీరేం చేయాలి? అది పరిశుద్ధతలోనికి ప్రయాణం చేయాలి. సోదరుడా, సహోదరి, పాపపు వ్యసనాల నుండి, అలానే పాపపు దురలవాటుల నుండి, అలానే అనేక అడిక్షన్స్ నుండి చాలాసార్లు మనము ఇన్ని చెప్తూనే ఉంటారు. వాక్యాలు, ప్రార్థనలు, పాటలు, భజన అంతా ఉంటుంది. గూడు కట్టుకున్న పాపము అనగా అడిక్షన్ అంటే అలవాటు. ఒక్కొక్కడికి ఒక అలవాటు ఉంటుంది. అలవాటు నీకే తెలుసు, నీ పక్కనోడు కూడా తెలియదు. నీకే తెలుసు, నీ భార్యకు కూడా తెలియదు. నీకే తెలుసు, నీ భర్తకు కూడా తెలియదు. మీ నాన్నకు తెలియదు, మీ అమ్మకు తెలియదు, నీకే తెలుసు అది. కాబట్టి ఆ అడిక్షన్లో నుండి లేదా ఆ పాప వ్యసనంలో నుండి నీవు బయటికి రావాలి. అంటే కొంత ప్రయాణం చేయాలి. అంటే ఎందుకు ప్రయాణం అని మాట అంటున్నానంటే, చూడండి, ఇప్పుడు అంటారు, నేను తీర్మానం చేసుకున్నాను బ్రదర్, ఈ రోజు నుండి ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపం చేయను, ఆ దుర్వ్యసనానికి వెళ్ళను, అక్కడికి వెళ్ళను. తీర్మానం ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత నెమ్మదిగా, అంత కాదు కానీ ఇంత స్టార్ట్ చేద్దాం, మళ్ళీ అంతొద్దు కానీ ఇంత కొంచెం మళ్ళీ మనం తీసేద్దాం. నెమ్మదిగా మళ్ళీ ఇదివరకు కంటే మించిన విధంగా వెళ్ళిపోతావు. అంటే ఇది కేవలం ఒక తీర్మానం మీద ఆధారపడి లేదు. కేవలం తీర్మానం సరిపోదు, తీర్మానాలతో అవ్వదు. అర్థమవుతుందండి? అది మనకు కూడా తెలుసు. ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటావు? నువ్వు ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావు? ఎన్నిసార్లు నిలబడ్డావు? అంటే ఆధ్యాత్మిక జీవితము సాధన మీద ఆధారపడి ఉంది. స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆత్మీయ సాధనము, ఆధ్యాత్మిక సాధన. అందుకోసం ప్రయాణం అనే మాట ఉపయోగించాను నేను. ఎందుకు ప్రయాణం అన్నానంటే, కొంత సమయం పడుతుంది. కొన్ని అడిక్షన్స్ నుండి బయటికి రావడానికి 10 ఏళ్ళు పడుతుంది కొంతమందికి. కాబట్టి అపరిశుద్ధత నుండి, అలాంటి దుర్వ్యసనాల నుండి, పాపపు అలవాట్ల నుండి, సోదరుడా, సహోదరి, ఎవరైనా యవనస్తుడు కావచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వివాహమైన వారు అవ్వచ్చు, వివాహం కాని వారు అవ్వచ్చు, నువ్వు ఎవరైనా సరే నీవు అభ్యాసం చేయాలి, లేదా నీవు ఆత్మీయ సాధన చేయాలి. ఆ వ్యసనం మీద పని చేయాలి. నేను ఏం చేస్తే బయటకు వస్తానో నువ్వు అన్వేషించాలి, దాన్ని పని చేయించాలి, దాని మీద పని చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుండి నేను ప్రభు కోసం తీర్మానం చేసుకున్నాను, ఈ రోజు నుండి పరిశుద్ధంగా. నువ్వు పరిశుద్ధం ఉండలేక కదయ్యా, నువ్వు పరిశుద్ధం ఉండలేక పాపం చేస్తున్నావు. పరిశుద్ధంగా ఉండాలని నీకు తెలుసు, ఉండలేక ప్రాబ్లం. కొన్నిసార్లు ఏమిటంటే, ప్రభావాన్ని క్షమించు, వాడికి క్షమాపణ కొడతారు, వారం రోజులతో మళ్ళీ వెళ్తాడు వాడికి. ఎందుకంటే వాడి వల్ల కావట్లేదు. అంటే అతని వల్ల కాక, నీ వల్ల కాక నువ్వు పాపం చేస్తున్నావు. సోదరుడే, సహోదరి, అపరిశుద్ధత నుండి పరిశుద్ధత వైపు కొంత సమయం పడుతుంది. వింటున్నారా? కాబట్టి చాలాసార్లు ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నాను, యవన బిడ్డలను మరీ ఊరికి వాళ్ళను, నువ్వు పలికిమాలవాడు ఇట్లా, నువ్వు పలికిమాల దాన్ని ఇట్లా, నువ్వు అంతా ఇదంతా నువ్వు ఈ బుద్ధి పోలే, ఈ అలవాటు పోలే అని ఊరికే వాళ్ళ మీద విపరీతంగా తిట్టబాకండి. వాళ్ళు మానసిక క్షోభ ఎక్కువైపోతుంది. నెమ్మదిగా డీల్ చేయండి. వాళ్ళకి చెప్పండి, అమ్మ ఇది కరెక్ట్ కాదు, బాబు ఇది కరెక్ట్ కాదు, నెమ్మదిగా చెప్పండి. వాళ్ళకి సమయం ఇవ్వండి. తర్వాత ఏ విధంగా బయటికి రావచ్చో అది చెప్పండి. అంతే తప్ప వాడు చేసిన ప్రతిదానికి నువ్వు తిరుగుతావంటే వాడు బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి ఏ విధంగా రావచ్చో, ఏమి చేస్తే బయటకు వస్తారో అది నువ్వు చెప్పు. నెమ్మదిగా కొంత టైం తర్వాత వాళ్ళు పని చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు. మన బిడ్డలు ప్రయోజకులు అవుతారు. అంతే తప్ప నేను గద్దిస్తాను, ఖండిస్తాను, విపరీతంగా తిడితే వాళ్ళ మానసిక క్షోభ, నేను ఇంత పలికిమాలవాడిని, ఇంత పలికిమాలదాన్ని, నేను అంత పాపిని, నేను పాపాత్మురాలను, పాపిష్టిదాన్ని అనుకుంటా వాడు ఇంకా నిమ్న స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంత సమయం పడుతుంది. అలానే దేవుని బిడ్డ, నేను కూడా ఏ పాప అలవాట్లు కలిగి ఉన్నామో, ఏ పాప దుర్వ్యసనాలు కలిగి ఉన్నామో దాని నుండి బయటికి రావడానికి సమయం పడుతుంది. చూడండి, ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము
8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను చెప్పండి పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్సు అంటే, ద్విమనస్సు అంటే ఏమిటి? ఇక్కడ ఉంటే పరిశుద్ధంగా ఉండాలని, అక్కడికి వెళ్తే పాపం చేయాలని, ఇక్కడ కొడితే మందిరాన్ని రావాలని, అక్కడికి వెళ్తే సినిమాకి వెళ్ళాలని, ఇక్కడ ఉంటే భక్తులతో ఉండాలని, అక్కడేమో వాళ్ళతో డ్యాన్స్ చేయాలని. ద్విమనస్సు. మనలో 2 స్వభావాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 స్వభావాలు బట్టి మనం ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నాం. ద్విమనస్సు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ద్విమనస్సు నుండి ఏక మనసులోకి రావాలి. ఏక మనసులోకి రావాలి. కాబట్టి రాకపోతే ఏమవుతుంది? నష్టం ఏమిటంటే, దేవుని శక్తి లేదా దేవుని కార్యాలు, దేవుని విజయము, శరీర సంబంధమైన వ్యవస్థ దీన్ని నాశనం చేస్తుంది. నువ్వు పాపములు ఉంటే నష్టం ఏమిటంటే, ఈ పాపములుండే జీవితము ఈ ఆత్మీయ రంగంలో అభివృద్ధి పొందకుండా, ఆత్మీయ విజయం పొందకుండా, నీ జీవితం ఎదగకుండా ఇది నాశనం చేస్తుంది. చూడండి, ఒక చేనుకు పురుగు పట్టింది అంటే, పురుగు అంటే అర్థమైంది కదా. చేనులో పురుగు తెగులు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఉంటే తెగులు ఏమవుతుంది అంటే, నేను బాగా వాళ్ళు నీళ్ళు పెడుతున్నాను, ఆ విధంగా ఎరువేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంక తెగులు వస్తే రాని ఏమవుతుంది అంటే, ఏమవుతుంది? నువ్వు చేసిన శ్రమ అంతా తెగులు వచ్చి తినేస్తుంది. ఆ పురుగు మొత్తం తిని పారేస్తుంది. చేసినట్టు వృధా అయిపోతుంది. నీ కష్టమంతా నాశనం అయిపోతుంది. ఈ పాపము కూడా నీవు చేసే ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే లాభము లేదా దీవెన ఆశీర్వాదం రాకుండా నిన్ను నాశనం చేస్తుంది. నీ పాప స్థితి నుండి లేదా ఆ దుర్వ్యసనాల నుండి లేదా అపరిశుద్ధత నుండి పరిశుద్ధత వైపు మనము ప్రయాణం చేయాలి. కాబట్టి కొన్నిసార్లు వీటిని వదులుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు నెలలు పడుతుంది, కొన్నిసార్లు వారాలు పడుతుంది. అది నువ్వు ప్రయాణం చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్, తర్వాత మొదలెట్టాలి. సరే, ఇప్పుడు మొదలెట్టి ప్రయాణం చేసే సమయంలో నువ్వు పడిపోవచ్చు. మళ్ళా పడిపోమని చెప్పట్లేదు, ఏమంటున్నాను? పడిపోవచ్చు. అప్పుడు ఏం చేయాలా? అయ్యో నేను మళ్ళీ పడిపోయాను, తీర్మానం చేసి పడిపోయాను, బ్రదర్ చెప్పాడు పడిపోతా అన్నాడు, ఆల్రెడీ పడిపోయాను, ఇక నేను పడిపోయిన సెటిల్ అయిపోయింది ఉందామా? పోతున్నాం సైకిల్లో, పొరపాటు కింద పడ్డాం, ఏం చేస్తాం? అలా ఉండి అంటావా? పోజు ఇచ్చి గబగబ లేసి దురుపుకొని మన సైకిల్ తీసుకుని మనం బయలుదేరుతాం. స్పిరిచువల్ లైఫ్ కూడా అలాంటిదే. నువ్వు పడాలని పడ్డావు, మళ్ళీ దులుపుకోవాలా మొత్తం, మళ్ళీ లేచి ముందుకు సాగాలి. కొన్ని రోజుల తర్వాత మనం అందరం సైకిల్ తొక్కేపటి కింద పడినోళ్ళమే. పడకుండా ఎవడు దొక్కాడా చెప్పండి? ఎవరున్నారా? సైకిల్ కంపెనీ పెట్టినోడు కూడా పడి ఉంటాడు. అయితే ఒకరోజు ఇప్పుడు మనం వేగంగా వెళ్ళిపోతాం అంటే నీవు దాని మీద ఆధిపత్యం సంపాదించావు, హోల్డ్ సంపాదించావు, సమయం పట్టింది. కాబట్టి మనం ప్రయాణం చేసి అపరిశుద్ధత నుండి కూడా పరిశుద్ధత వైపు మనం ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం.